ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలనేటివి రాజకీయాల కోసం కాసింత ఎక్స్‌ట్రీమ్ వెళ్తూ ఉంటారు. రాజకీయ విమర్శలు కొన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ అధికార పార్టీలు అనబడేటివి హుందాతనం ఏమంటారు పారదర్శకంగా కాసింత బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడుతూ బ్యాలెన్స్‌డ్‌గా రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విచిత్రం ఏంటి అంటే, అధికార పార్టీనే ఎక్స్‌ట్రీమ్ వెళ్తోంది. అధికార పార్టీని అడ్డదిడ్డమైన విమర్శలు, అడ్డదిడ్డమైనటువంటి ఫేకులు, అడ్డదిడ్డంగా మాట్లాడడం ఇవన్నీ అధికార పార్టీనే ఎక్కువ చేస్తూ ఉండడం నిజంగా ఇదేం విచిత్రమో అర్థం కాదు. అధికారంలో లేని వైసీపీ ఏమో మా హయాంలో జరిగిన గ్రూప్ 1 మీద, మీ హయాంలో జరిగినటువంటి డీఎస్సీ మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే, అధికారంలో ఉన్న పార్టీ ఏమో జగన్‌కి, డీఎస్సీకి, గ్రూప్ 1కి తేడా తెలియదని ఇటువంటి చిల్లర విమర్శలు. జగన్ గ్రూప్ 1లో అన్యాయం చేశాడు, గ్రూప్ 1లో అన్యాయం చేశాడు. అన్యాయం చేస్తే సిబిఐ విచారణ జరిపించమని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు కదా! వీళ్ళు మరో అడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లోనే ఒక పోస్ట్ చేశారు. ఏపీపీఎస్సీకి, జగన్‌కి తేడా తెలీదని. అండ్ ఒక హాల్ టికెట్ నంబర్ 27130513 అట. ఈ హాల్ టికెట్ నంబర్‌తో పరీక్ష రాసిన అభ్యర్థికి మొదట 103 మార్కులు వచ్చాయని, తర్వాత స్కామ్‌లో 19 మార్పులు చేసి 69కి తగ్గించారని, అతనికి అన్యాయం చేశారు ఉద్యోగం ఇవ్వకుండా అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. మొదట 103 వచ్చాయట. తర్వాత స్కామ్‌లో 69కి తగ్గించారట. మళ్ళీ మూల్యాంకనం చేస్తే 115 మార్కులు వచ్చాయట. అయినా కూడా ఉద్యోగం ఇవ్వకుండా ఆ అభ్యర్థికి అన్యాయం చేశారు అని చెప్పి ఒక హాల్ టికెట్ నెంబరు పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. తీరా చూస్తే ఆ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అతను డిప్యూటీ కలెక్టర్‌గా గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాడు. డిప్యూటీ కలెక్టర్ అట. డిప్యూటీ కలెక్టర్‌గా సెలెక్ట్ అయిన వ్యక్తిని పట్టుకొని ఆయన మార్కులు తగ్గించి అన్యాయం చేశారని చెప్పి అంటారేంటి ఉద్యోగం ఇవ్వలేదని? అధికారంలో ఉన్నారు, కొంచెం చూసుకోవాలి కదా! ఏదో ఒకటి ఫేక్ ఏసేసుకుంటూ పోయి, ఏదో ఒకటి ఎడిటింగ్ ఏసేసుకుంటూ పోయి, ఏదో జగన్‌ని నిందించాలి, ప్రతిసారి ఇదే వర్కౌట్ అవుతదా? ఎంతసేపు ఉన్నా గనక బురద రాజకీయమేనా, డైవర్షన్ రాజకీయమేనా? అధికారంలో ఉన్నప్పుడు కొన్నిసార్లైనా గనక మంచి చెడుల మీద చర్చ వద్దా? మరి ఇప్పుడు ఇట్లా అన్నీ అయింది. ఇప్పుడు ఇట్లా పోస్ట్ చేశారు. ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని చెప్పి వైసీపీ రిప్లై ఇచ్చింది. మరి దీనికి తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ ఏం చేస్తుంది? ట్వీట్ డిలీట్ చేసుకుంటే పరువు పోతుంది. దీనికి కౌంటర్గా ఇంకో ట్వీట్ వేయలేరు. వేయకుండా మళ్ళీ ఏం చేస్తారు? జగన్కి, డిఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదు, జగన్ శాడిస్టు, జగన్ సైకో, జగన్ అజ్ఞాని ఇట్లాంటివి పోస్ట్ చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు అవే, అధికారంలో లేనప్పుడు అవే. అయ్యో!